ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినటి నుంచి వరుసగా ఆలయాల్లో కూడా అపచారాలు జరుగుతున్న సంగతి మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. అలాగే దీనికి కారణం కూడా ఆలయాలను రాజకీయ వేదికలుగా చేసుకోవడమే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. చివరకు భక్తులకు ఇచ్చే ప్రసాదాల్లో కూడా కల్తీ కలుషితము ఇట్లా జరుగుతున్న సంఘటనలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింహాచలం కూడా ఒకటి. అక్కడ పులిహోర ప్రసాదంలో నత్త రావడం, తర్వాత ఆ నత్త వచ్చిన భక్తులు దాన్ని గురించి అధికారులకు చెప్తే వాళ్ళ అధికారులు చాలా నిర్లక్ష్యంగా హేళనగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు దాన్ని బయట పెట్టడం, అందరు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ చేశారు భక్తులందరినీ. చూడండి, ప్రసాదాలు మీరు తినేటప్పుడు కూడా చూసి తినండి అని చెప్పి. దానిపైన కూడా ఈ ఆగ్రహించిన భక్తులు విషయాన్ని బయటికి తెలియజేసినందుకు వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరిని వదిలిపెట్టారు. ప్రశ్నించిన ఏ వ్యక్తిని కూడా చివరకు భక్తులను కూడా దేవుని సన్నిధిలో గడపాలని, తర్వాత భక్తితో వచ్చిన భక్తుల్ని వాళ్ళపైన కూడా కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందంటే ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగ పాలన అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆలయాల వద్ద కూడా ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అంతకుముందు జనరల్గా వీళ్ళు చేసిండొచ్చు. ఆ నత్తపడిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే మార్గాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఆ కౌంటర్లో పులిహోర ప్యాకెట్ కొన్న తర్వాత వాళ్ళకి తెలియజెప్తానట్లే అధికారులు వెంటనే మేల్కొని ఏదో చూసి వేరే పులిహోర ప్యాకెట్ ఇచ్చి పొరపాటున జరిగిందేమో మేము కూడా పరిశీలిస్తాం అని చెప్పి ఉండాల్సింది, భక్తులకు సర్ది చెప్పి ఉండాల్సింది పోయి వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడడం, కేర్ కూడా చేయకపోవడం, ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఆ భక్తులు కూడా ఆగ్రహంతో దాన్ని చూసి వీడియో తీసి బయట రిలీజ్ చేశారు. అంతకుముందు చందనోత్సవంలో కూడా 7 మంది భక్తులు చనిపోయారు అక్కడే సింహాచలం టెంపుల్లో. ఇలా వాటిల్లో సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి, లోపాలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ సరిదిద్దుకోవాల్సిన దేవస్థాన అధికారులు దాన్ని సరిదిద్దుకోకపోగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఈ భక్తులపైన. దాంట్లో ఎఫ్ఐఆర్లో చూస్తే ఎట్లా ఉందంటే చివరి పేరాలో కౌంటర్లో పులిహోర ప్యాకెట్ కొన్న తర్వాత బయటకు తీసుకుని వెళ్ళి అందులో నత్తను కలిపి కొంత సమయం తర్వాత మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి చూపించినట్టుగా మాకు అనుమానం ఉంది అని చెప్పి ఆ భక్తులపైన కేసు పెట్టారు. అంత అవసరం లేదు. సీసీటీవీ కెమెరాలు ఉంటాయి అక్కడ, వాటిలో చూసుకోవచ్చు. తర్వాత వాళ్ళే స్వయంగా పరీక్షించవచ్చు. ఏవైనా లోపాలుంటే సర్దిద్దుకుంటామని చెప్పచ్చు. తర్వాత ఈవెన్ వంటశాలలో కూడా వేడిని తట్టుకునేటట్టు ఉన్న సీసీటీవీలను కూడా అక్కడ ఏర్పాటు చేయొచ్చు. ఇట్లా అధికారులకు అన్ని సౌలభ్యాలు సౌకర్యాలు కల్పించే బాధ్యత ఉన్నప్పటికీ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ఇట్లాంటి కేసులు పెడతా ఉన్నారు. చివరకు అదే ఆలయంలో చందనోత్సవంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల భక్తులు చనిపోవడం. ఇంకోటి ఏంటంటే ఆలయంలో హుండీలో చోరీలు చేసి ఎవరు దాంట్లో ఉన్న సిబ్బంది, సింహాచలం ఆలయంలో పనిచేసే సిబ్బంది, దానిపైన కేసు రిజిస్టర్ చేస్తే
స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపించినారు. అంటే సింహాచలం దేవాలయం అధికారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే వీళ్ళు కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం తప్పులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇవి భక్తులను కూడా వదలకుండా కేసులు పడుతున్న దుష్ట సాంప్రదాయం ఈరోజు ఉంది. మామూలుగా అయితే ప్రసాదాలు భక్తులు కళ్ళకద్దుకొని కళ్ళు మూసుకొని భక్తితో తింటారు. కానీ నేటి పరిస్థితి ఎలా ఉందంటే భక్తులు కూడా ఆ ప్రసాదాన్ని కూడా పరీక్షించి తినాల్సిన పరిస్థితులను ఈ అధికారులు కల్పిస్తున్నారనేది సుస్పష్టం. కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కనీసం ఆలయాలనైనా వదిలిపెట్టండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తర్వాత 2025వ సంవత్సరం ఇవాళతో ముగుస్తోంది. కాబట్టి ఇంతకాలం మీరు చేసిన అరాచక పాలనకు ఇప్పటికైనా అంతం పలికి నూతన సంవత్సరంలో మీ పంతాను మార్చుకొని ప్రజల బాగోగులను పట్టించుకోవాలని చెప్పి, అలాగే భక్తుల బాగోగులను కూడా అధికారులు చూసుకోవాలని చెప్పి, అన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.